హాయ్ హలో స్పార్క్స్ తెలుగు వ్యూవర్స్. ఈరోజు మనం మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మెయిన్ లీడ్గా నటించిన ఓదెలా 2 మూవీ రివ్యూ చూద్దాం. 3 నిమిషాల్లో. లెట్స్ స్టార్ట్. ముందుగా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓదెలా 2 స్టోరీలోకి వెళ్ళే ముందు ఓదెలా ఫస్ట్ పార్ట్ స్టోరీ రివైండ్ చేసుకుని వద్దాం ఒకసారి. ఓదెలా ఫస్ట్ పార్ట్లో ఓదెలా అనే గ్రామంలో వరుసగా అమ్మాయిలపైన జరిగే అత్యాచారాలు మరియు హత్యలకు కారణం తిరుపతి అలియాస్ వశిష్ఠ కారణమని తెలుసుకున్న తన భార్య రాధ అలియాస్ నభా నటాషా తన భర్తను క్లైమాక్స్లో తల నరికి చంపి ఆ తలని చేతులతో తీసుకొని వెళ్ళడం ఫస్ట్ పార్ట్ కథ. ఇది చూసిన వాళ్లకు తెలిసిన కథే, అండ్ చూడని వాళ్ళకైతే తెలుసుకోవాల్సిన కథ. ఓదెలా 2 స్టార్ట్ అవ్వడం ఒక చిన్న పాప ఒక తలను చేతితో పట్టుకుని పోలీస్ స్టేషన్కి రావడంతో ఓదెలా 2 మొదలవుతుంది. కట్ చేస్తే తిరుపతి చనిపోవడంతో ఓదెల గ్రామ ప్రజలు హ్యాపీగా ఉంటారు. ఇక ఆ ఊళ్ళో అమ్మాయిలందరూ సేఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్రతి ఊరిలో పొద్దుపోని పెద్దల బ్యాచ్ ఒకటి ఉన్నట్టు ఇక్కడ ఉంటారు. వాడు అంత ఈజీగా చనిపోయాడు, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదు అని ఏదో శివపురాణంలో ఆత్మకు శాంతి లేకుండా శిక్షించడం ఎలా అని దానిలో రాసినట్టు సీరియస్గా చూసి శవాన్ని కూర్చోబెట్టి ఖననం చేస్తారు. దానితో పగబట్టిన తిరుపతి ఆత్మ ఊరిని వల్లకాడు చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది. ఇక ఊరికి ఏమైంది? భవానీ అలియాస్ తమన్నా నాగసాధువుగా వచ్చి ఊరిని రక్షించిందా లేదా? భవానీ ఎలా నాగసాధువు అయ్యింది? పాప చేతిలో పట్టుకొచ్చిన తల ఎవరిది అన్నది మిగిలిన స్టోరీ. ఆర్టిస్ట్స్ విషయానికి వస్తే తమన్నా, వశిష్ఠ, మురళీ శర్మ ఇలా అందరూ బాగా చేశారు. ఇక సినిమాటోగ్రఫీ ఓకే, గుడ్. మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం బాగుంది, పాటలు పెద్దగా ఆనవు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇక మూవీ విషయానికి వస్తే మూవీ ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ పిల్లలతో చూడలేం. శివపురాణాన్ని ఏదో తాంత్రిక బుక్లా పోర్ట్రే చేయడం అస్సలు బాగలేదు. ఇక మన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రీ ఇంటర్వెల్ సీన్కి ముందుగానే ఎంటర్ అవ్వగలదు. తను నాగసాధువు గెటప్లో లేడీ అఖండలాగా కనిపిస్తుంది. చూడటానికి బాగుంది. తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్లో తన ఫైట్ సీన్స్, తన ఇంట్రడక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఇక తమన్నా ఊర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఆత్మకు మన నాగసాధువు అయిన తమన్నాకు మధ్య జరిగే సన్నివేశాలు బబుల్గమ్ లాగా సాగబెరికినట్టు ఉంటాయి. మన బాలయ్య బాబు సినిమాలో లాగా ఆత్మకు తమన్నాకు మధ్య డైలాగ్స్ చాలా లెంతీగా అనిపిస్తాయి. క్లైమాక్స్ అయితే పాత మూవీస్లో లాగా చెడు ఆత్మ మరియు మంచి మధ్య పోరాటంలానే ఉంది ఎప్పట్లాగే. ఇప్పుడు ఆడియన్స్ మిస్సింగ్ లాజిక్స్తో అంత డ్రమాటిక్గా చూసే మూడ్లో లేరు అని మర్చిపోయి మూవీ సీన్స్ తీశారు అని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా తమన్నా కోసం చూడొచ్చు. సంపత్ నంది పర్యవేక్షణలో అశోక్ తేజ్ డైరెక్షన్లో చేసిన ఈ మూవీ ఓవరాల్గా మూవీ పాత చింతకాయ పచ్చడి బాగా నచ్చిన వాళ్ళు ఒక లుక్ వేయచ్చు, లేదు మాకు కొత్త చింతకాయ పచ్చడే కావాలన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ చెత్త కాదు, అలాని గొప్ప మూవీ కాదు. నా రేటింగ్ అవుట్ ఆఫ్ 5 2.5. మరిన్ని రివ్యూల కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ స్పార్క్స్ తెలుగు ఛానల్.